కృష్ణ కేవలం మనం మాత్రం పూజించే భగవంతుడు కాదు. ఆయన సకల జీవరాశులకి ఆయన నాన్న. ఓకే. అది ఆయన రేంజ్. సకల జీవరాశులకి అమ్మ, నాన్న సమస్తం ఆయనే. ఇది యూనివర్సల్ మంత్ర. ఇట్స్ నాట్ ఫర్ సమ్ కమ్యూనిటీ మంత్ర. ఇది యూనివర్సల్ అంటే భూమి మీద బతుకుతున్న ప్రతి జీవరాశి మీరందరూ విపరీతమైన సంకీర్తన చేయాలి. కడతాళ్ళు పట్టుకొని మీరు ఎంత సంకీర్తన చేస్తారో, ఎన్ని జపం చేస్తుంటారో ఆ మహామంత్రం మీలో ప్రవేశించి ఈ శరీరం ఇది కాదయ్యా, ఈ శరీరం ఇది కాదు, ఈ నువ్వు రోగ శరీరం కాదు, నువ్వు భగవంతు యొక్క సేవకుడివి అని హృదయంలో మహా దివ్య జ్ఞానం వచ్చినప్పుడు సకల జీవరాశులు కూడా మీరు కృష్ణుని కనబడతారు. స్థావర జంగమధేకే నాధేకే తారమూర్తి సర్వత్ర హై నిజ ఇష్టదేవ స్ఫూర్తి. అందుకే జీవిత లక్ష్యం ఏంటంటే ఈ చెద్దరలు కాదు, స్త్రీ చెద్దర పురుష చెద్దర కాదు, ఉత్తమ భక్తుని చెద్దరలు చూడడం అనమాట. దాని బ్యాక్గ్రౌండ్ లో కృష్ణుని దర్శనమిస్తారు. ఆ స్థాయికి మీరు అందరు రావాలి. ఈ శరీరం నేను కాదు, భగవంతుడు ఉంటే ఈ శరీరం కదిలిద్ది. ప్రతి జీవులో భగవంతుడు ఉన్నారు. ఆ ప్రతి జీవులో భగవంతుడినే చూస్తే ఇప్పుడు మీరు ఉత్తమ భక్తులు. మీకు అసలు ఒక్క చెడు ఆలోచన రాదు. అందరిని గౌరవిస్తారు. దేశ కాల అతీత ప్రాంత అతీత. కానీ ఇప్పుడు మా ఎలాగుంది, నువ్వు ఈ రాజకీయ పార్టీ, నువ్వు ఈ రాజకీయ పార్టీ, నువ్వు ఈ సినిమా హీరో, నువ్వు ఈ సినిమా ఫ్యాను, నువ్వు ఈ కులము విడగొట్టి ఎక్కడికెక్కడ విడగొట్టుకుంటుంటారు. ఎంతకాలం విడగొట్టుకుంటుంటారో ఆత్మతత్వం మరిచి అందరిలో భగవంతుడు ఉన్నారు అనే సంగతి మరిచిపోయి ఎంతకాలం శరీరము కులము మాయలో ఉంటాడు. మాయతో కొట్టుకుంటూ యుద్ధాలు జరుగుతుంటాయి. మీరు రోడ్డుపై వెళ్ళేటప్పుడు ఒక స్త్రీని ఒక పురుషుని చెడు దృష్టి చూసినప్పుడు, మీరు చూస్తున్నప్పుడు అట్నుంచి ఎవరు చూస్తారు? మీ దుక్కు కృష్ణ చూస్తారు. వాట్ ఈజ్ డూయింగ్ అంటారు కృష్ణ. భక్తి జీవితంలో పవిత్రత చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏం చూస్తున్నాం, ఎవరిని చూస్తున్నాము, మనం చూసేస్తాం. బట్ అట్నుంచి ఎవరు చూస్తున్నారు? పెద్ద ఆయన అలా మనం చూస్తున్నాం ఎవరు ఏంటని. ఆమెలో కృష్ణుడు ఉన్నారు అని మీరు రియలైజ్ అవ్వాలి. అది హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే. ఇప్పుడు ఏమవుతుందంటే రాధారాణి గారు, నాన్న మీ నాన్నగారు అందరిలో ఉన్నారు. లాదిని శక్తి ఏం చేస్తుంది? అందరిలో కృష్ణుడు ఉన్నారు చూడు, త్రిపుర సాకర్షణకి ఎందుకు రానన్నా. ఈ హరే విన్నప్పుడు ఏమవుతుంది? హరే అమ్మాయి వెళ్ళి అప్పుడు మీకు పవిత్రతనిచ్చి, ఎప్పుడైతే మీకు పవిత్రత ఎంటర్ అయిందో అప్పుడు మీరు అందరిలో కృష్ణుడిని దర్శిస్తారు. జీవిత లక్ష్యం అది భక్తి అంటే.